పోలీస్ స్టేషన్ ముందు ఓ మహిళ ధర్నా చేసింది. తన భర్త పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ ముందే నిరసన తెలిపింది. పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ధర్నా చేసింది. ఆమెకు తోడుగా బంధువులు నిలిచారు. వివాహేతర సంబంధం మానుకోవాలని భర్తకు చెప్పి చూసినా మార్పు రాకపోవడంతో ఆందోళనకు దిగింది. నాగరాజు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. తనపై లేనిపోని నిందలు వేసి అత్త, బావ, తోటికోడలు తనను వేధిస్తున్నారని, తన భర్తకు దూరం చేశారని ఆరోపించింది మానస. తన భర్త, తన పిల్లలు తనకు కావాలని, వాళ్లు లేకపోతే ఆత్మహత్య శరణ్యమని విలపించింది. ఎలాగైనా తనకు న్యాయం జరపాలని మానస డిమాండ్ చేసింది. నాకు 10 years అవుతుంది మ్యారేజ్. నాకు 2 పిల్లలు. 1 year బ్యాక్ నన్ను కరీంనగర్లో పెట్టిండు, అని కొమరేల్లో ఉంటుండు. ఇక్కడికి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిండు నన్ను కొట్టి. కరీంనగర్లో 9 months మంచిగానే ఉన్నాం. తర్వాత నా మీద ఎలిగేషన్ పెట్టి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిండు. నన్ను కొట్టి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిండు. 2 months అవుతుంది. నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా. నాకు ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదు. పిల్లల కోసమని నేను ఇక డిసైడ్ అయ్యి నేను ఇక్కడికి పిల్లల కోసమని ఇక్కడికి వచ్చిన. స్టేషన్ ముందు కూర్చున్నా. ఇక్కడ ఇంటికి వెళ్తే ఇంటికాడ లేరు. పిల్లలు తీసుకొని హైదరాబాద్ వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూస్తేనేమో మీరా అమ్మాయి ఎస్ఐ భార్య అని అంటారు. ఇక్కడ చూసిన వాళ్ళందరూ మీరా అమ్మాయి ఎస్ఐ వైఫ్, మరి ఇక్కడ ఆల్రెడీ ఇంకో అమ్మాయిని మీరు వచ్చి ఆమె ఎస్ఐ వైఫ్ అని ఉంటుంది మరి అని చెప్తారు. నాకు ఇక్కడికి వచ్చినాకనే మ్యాటర్ అర్థమైంది. అని మరో మ్యారేజ్ చేసుకున్నట్టు. నేను నా పిల్లల కోసం ఇక్కడికి వచ్చాను. నాకు నా భర్తతో సంసారం కావాలి, నా పిల్లలు కావాలి. సిద్దిపేట సిపి మేడాన్ని కూడా కలిసిన. కౌన్సిలింగ్ పిలిపించినా కూడా వస్తలేడు. స్టేషన్కి వెళ్ళినా కూడా వస్తలేడు. తప్పించుకొని తిరుగుతాడు. నేను నా పిల్లల కోసమని ఇక్కడికి ఆయన ఉన్న ఇంటికి వెళ్తే రూమ్కు తాళం వేసింది. మాకు గత 2 నెలల క్రితము తనను కొట్టేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళిండు. అమ్మాయి మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది. అంటే ఈ క్రమంలో ఒక 8 years వరకు బాగానే ఉన్నారు. ఒక 2 years నుంచి తను వెమ్లవాడలో డ్యూటీ చేస్తున్నప్పుడు ఎవరో అనుకోకుండా ఒక అమ్మాయి పరిచయం అయింది. దాని తర్వాత పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి తన అత్తకి ఓరల్గా చెప్పడం జరిగింది. కానీ ఏంది అంటే ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా తన జాగ్రత్త పడుతున్నాడు. అదే క్రమంలో ఎప్పటికప్పుడు అమ్మాయిని మానసను హరాస్ చేస్తూనే ఉన్నాడు. హరాస్ చేసినా కూడా ఈ అమ్మాయి ఏంటంటే సరే నా భర్తే కదా అని చెప్పేసి ఎప్పటికప్పుడు సర్దుకుంటూ వచ్చింది. కొంతకాలం క్రితం ఇక్కడికి వచ్చిన తర్వాత కొమరవెల్లికి వచ్చిన తర్వాత కరీంనగర్లో ఉంచడం జరిగింది. కరీంనగర్లో ఉంచిన తర్వాత ఒకరోజు అనుకోకుండా సడన్గా వచ్చి అమ్మాయిని కొట్టి పిల్లల్ని తీసుకురావడం జరిగింది. ఇది జరిగి 2 months అవుతుంది. ఈ 2 months క్రితం ఏమైందంటే ఆమె కొట్టి పిల్లల్ని తీసుకొని వచ్చిన తర్వాత సిద్దిపేట సిపి గారిని కలవడం జరిగింది. సిద్దిపేట సిపి గారిని కలిసిన తర్వాత సిద్దిపేట సిపి గారు కౌన్సిలింగ్ ఇచ్చారు. సిద్దిపేట సిపి గారు కౌన్సిలింగ్ ఇచ్చి ఒక 1 month తర్వాత మీరు మళ్ళీ వచ్చి కలవండి, ఈలోపు అమ్మాయితో మాట్లాడు నాగరాజు, తర్వాత పిల్లల్ని తీసుకెళ్ళు, పిల్లల్ని మాట్లాడించు, అంతా మీరు కలిసి ఉండండి అని చెప్పేసి సిపి గారు చెప్పారట. కానీ మళ్ళీ 1 month తర్వాత వెళ్ళేసరికి కూడా తను నంబర్ బ్లాక్ చేసి సిద్దిపేట సిపి గారిని కలవలేదు. కనీసం అక్కడ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 TV.